అందరికీ శుభోదయం. నేను మీ విష్ణు కిషోర్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని. ఎవరి ఇంట్లో అయితే ఇద్దరు పుత్రులు కానీ ఇద్దరు కుమారులు కానీ ఉన్నారో ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. సో మీ ఇంట్లో ఇద్దరు సంతానం ఉండడం వల్ల మీరు భార్య కానీ భర్త కానీ మీ తల్లిదండ్రులకి రెండవ సంతానం అయి ఉండకూడదు. సో ఒకటి లేదా మూడవ సంతానంలో భార్య అయినా, మూడు లేదా ఐదవ సంతానంలో భర్త అయినా చిక్కులు తప్పవనే చెప్తుంది శాస్త్రం. సో ఎలానంటే మీ ఇంట్లో ఇద్దరు సంతానం ఉండి మీరు ఒకటి లేదా మూడో స్థానాల్లో మీరు జన్మించిన, మూడు లేదా ఐదో స్థానాల్లో మీ భర్త గారు జన్మించిన చిక్కులు తప్పవు. ఎందుకనంటే 1, 3, 5 ఒకటి అంటే రవికి సంబంధించిన నెంబరు, 3 అంటే గురుడికి సంబంధించిన నెంబరు, 5 అంటే బుధుడికి సంబంధించిన నెంబరు. మెయిన్ గా ఈ స్థానాలలో జన్మించిన వారు మకర, సింహ, కుంభ, మీన రాశి వారు అయి ఉండకూడదు. సో ఎవరైతే మీ ఇంటికి ప్రథమ సంతానం అయ్యి మకర రాశి అయి ఉన్నారనుకోండి, వాళ్ళు వ్యాపారాలు చేస్తే తప్పకుండా నష్టాలే వస్తాయి. వీళ్ళు కష్టపడతారు కానీ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం ఉండదు. ఎవరైతే కుంభరాశికి చెందిన వారు ఇంటికి రెండవ సంతానం అయ్యారనుకోండి, వీరి చేతి గుండా ఎవరికైతే డబ్బులు ఇస్తావో అవి జీవితంలో తిరిగి రావు. డబ్బులు ఇస్తారు, ఇచ్చిన వాళ్ళు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు ఇవాళ ఇస్తాం రేపు ఇస్తాం అంటూ మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు తాగిస్తుంటారు. ఎవరైతే సింహరాశి వాళ్ళు ఉన్నారో వీళ్ళు చదువులో ఎప్పటికీ నంబర్ 1 గానే ఉంటారు. ఉద్యోగం మాత్రం వీళ్ళకి ఎప్పటికీ అనుకున్నది రాదు. ఒక్కసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి. సో వర్షం వస్తుందనంటే మనం గొడుగు వేసుకొని బయటకు వెళ్తాం. ఏదైనా సమస్యలు ఉన్నాయంటే వాటికి పరిష్కారం ఉంటేనే మన జీవితంలో ఎదుగుదల మొదలవుతుంది.